అన్న కన్నప్ప సినిమా ఈ నెల 25వ తారీఖున అయితే రిలీజ్ అవ్వాలి. కానీ ఆ సినిమాకి సంబంధించి మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు. అది అసలు ఎంతవరకు నిజం? నిజంగానే కన్నప్ప సినిమా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా ఈ నెల రాకుండా? తప్పకుండా అండి, తప్పకుండా కన్నప్ప సినిమా అనేది పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆ విష్ణు గారికి మనోజ్ గారికి పడడం లేదు. సో వాళ్ళు చెప్తున్నారు మేము వేరే సినిమా రిలీజ్ చేస్తున్నాము, మా సినిమాని తట్టుకోలేకనే ఆ సినిమా అనేది పోస్ట్ పోన్ చేస్తున్నారని చెప్తున్నారు. సో దాన్ని మనం మనోజ్ గారిని అడగాలి, అది ఏం సినిమా, దానికి ఎందుకు ధీటుగా ఈ సినిమా తీశారు, ఈ సినిమాకు భయపడాల్సిన అంత ఎఫెక్ట్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయితే కానీ వీళ్ళ సినిమా రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము అన్న. అలాగే ఇందులో మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు, ఇప్పుడు ఇంతమంది స్టార్స్ కూడా ఉండగా కూడా ఈ సినిమా మళ్ళీ రీషూట్ అని మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న? రీషూట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క అభిమానుల నుండి అందరి నుండి వ్యక్తమవుతున్న మాట ఒకటండి, ఇది పూర్తి గ్రాఫిక్స్ కు దాని అమ్మ మొగట్లా ఉంది. గ్రాఫిక్స్ అంటేనే నార్మల్ ఉండాలి, అది మొత్తం గ్రాఫిక్స్ కి అమ్మ మొగట్లా ఉంది. అసలు సినిమా లాగా లేదు. సో చాలా వరకు నెగిటివ్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ రీషూట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వరకు మీకు రిలీజ్ అయిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయన్నా, ఇప్పుడు ప్రభాస్ గారు అవ్వచ్చు, అక్షయ్ కుమార్ గారు అవ్వచ్చు, వాళ్ళ లుక్స్ కానీ మోహన్ లాల్ గారు అవ్వచ్చు, వాళ్ళ రోల్స్ కి సంబంధించి వాళ్ళ లుక్స్ అయితే చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది? కొత్తగా ఏం లేదన్న, బొంగల్ ఏం లేదు సినిమాలో. ఒక మన ప్రభాస్ గారి రుద్రుడి క్యారెక్టర్ తప్పించి అందులో సినిమాలో ఏం లేదు. అంటే మంచు విష్ణు గారు దీని మీద సుమారుగా ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, మరి దానికి మరి ఫలితం దక్కే అవకాశం ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత? పొంగుల కష్టం అన్నది మొత్తం పూర్తి గ్రాఫిక్ సినిమాలా ఉంది, అది ఏం లేదల్లా, గాడిది గుడ్డు తప్పించి ఏం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.